వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే 16వ తారీఖు వరకు తులారాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. కుజుడు ఈ మాసం మొత్తం కూడాను వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 23వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో ఉంటూ 23వ తారీఖున వక్రాన్ని పొంది తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో అతిచార రీత్యా ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 3వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. మొదటి 3 రోజులు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. చివరి 3 రోజులు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సంచారం ఉంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు, అనానుకూలంగా ఉన్నాడు. కుజుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ద్వాదశ జన్మస్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు భాగ్యస్థానంలోకి వచ్చాడు. అక్టోబర్ 18 వరకు అష్టమ స్థానంలో ఉండేవాడు గురువు. ఇప్పుడు భాగ్యస్థానంలోకి ఎంటర్ అయ్యాడు. ఉచ్చస్థానంలోకి కూడాను ఉన్నాడు. కాబట్టి గురువు యొక్క అనుకూలత ఉంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో శుక్రుడు ద్వాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శని పంచమ స్థానంలో ప్రతికూలం. రాహువు అర్ధాష్టమం, కేతువు దశమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నాయి. వీటి యొక్క సంచారాన్ని, స్థానాలను, కారకత్వాలను అన్నింటినీ కూడాను మనం చూసినట్టయితే ఓవరాల్గా కొన్ని విషయాలలో మంచి ఫలితాలు, కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే గురువు యొక్క ప్రభావము చాలా ముఖ్యమైనటువంటిది. అన్ని విషయాలపై గురువు యొక్క సంచారము ప్రభావాన్ని చూపిస్తుంది కూడాను. కాబట్టి ఆ గురువు యొక్క అనుకూలత ఈ మాసంలో ఉంది కనుక మీకు కొన్ని విషయాలలో ఊహించకుండా మంచి పనులు జరిగే అవకాశాలు, మంచి ఫలితాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొన్ని పనులు నెరవేరుతాయి అని మనం చెప్పుకోవచ్చును. ఇక ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. తల్లిదండ్రులు, పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. విద్యార్థులు, మీరు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, చదువుకునేటి వాళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది, రాణిస్తారు. ఉన్నత విద్యకై అనుకూలమైనటువంటి సమయము. చేతిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు వ్యాపారం నిరాటంకంగానే కొనసాగుతుంది. లాభాలను ఆర్జిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించేటువంటి ఆలోచన కూడాను చేస్తారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సమయానికి, ఆ స్థితికి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా కార్య సాఫల్యత, సక్సెస్ రేట్ అనేటువంటిది మీకు పెరుగుతుంది. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడాను ఈ మాసంలో ఉంటుంది. ఆరోగ్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఆరోగ్యం విషయం మీద మట్టుకు మీరు ఫోకస్ చేయాలి. ఈ మాసంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయం లోపల నిర్లక్ష్యం చేయకూడదు. పని భారం పెరిగినప్పటికీ, ఎన్ని పనుల లోపల మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ మాసంలో. కనుక ఆరోగ్యం ఓవరాల్గా చూసుకుంటే ఆరోగ్య సమస్యలు లేవు, కానీ మీకు ఆరోగ్యం మూలకంగా కొంత ఆలస్యం కానీ ఏదో చిన్న చిన్న ఇబ్బందుల మూలకంగా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు, చదువు పూర్తయి ఉద్యోగం వేటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కనుక ఉద్యోగస్తులకు ఈ మాసము అనుకూలంగానే ఉంటుంది. అంటే కొత్త ఉద్యోగంలో చేరేటువంటి వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడాను, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడాను గతంతో పోల్చినట్టయితే ఈ మాసంలో అనుకూలత, ఆఫీసులో, మీ వర్క్ ప్లేస్లో
ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక కళాకారులకు, సాహిత్యవేత్తలకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, అకౌంట్స్ సైడ్ లేదా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్లకు, షేర్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడాను కొంత అనుకూలంగానే ఉంటుంది. ఈ మాసం భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరిగినప్పటికీ మిమ్మల్ని గుర్తిస్తారు. హైయప్స్ అధికారులు మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక ఉద్యోగస్తులకు ఓవరాల్గా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఒకటి ఏంటంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఈ మాసంలో తొందరపాటు చర్యలతో, స్నేహితులతో, బంధువులతో వైషమ్యాలు కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఆత్మీయులతో, స్నేహితులతో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే వ్యవసాయదారుల విషయం ఆలోచించినట్టయితే ఈ మాసం కొంత అనుకూలంగానే ఉన్నప్పటికీ వ్యవసాయదారులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ మాసంలో. కనుక వ్యవసాయదారులు పంట పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. వాటికి ధరలు రావడము ఇవన్నీ కూడాను మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొంత మీకు పంట పైన, వాటిని పంట తీయడం పైన మీరు మనస్సు నిలిపినట్టయితే కొంత సంతృప్తిగా ఉంటారు. ఇక పారిశ్రామికవేత్తలకు, ఫ్యాక్టరీస్ రన్ చేస్తున్నటువంటి వాళ్లకు, ఆ యాజమాన్యానికి కొంత మిషనరీల మూలకంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా రిపేర్లు రావడం మూలకంగా మీరు అనుకున్న సమయంలో ఉత్పత్తి మీరు చేయలేనటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే గతంతో పోల్చినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కొంత అనుకూలతనే గోచరిస్తుంది. కాబట్టి కొంత మీరు ఊపిరి పీల్చుకోవచ్చును. అష్టమ స్థానంలో నుండి భాగ్యస్థానంలోకి బృహస్పతి రావడము మీకు చాలా కలిసి వచ్చేటువంటి అంశం. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. అధినాయకులతో మీకు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే గతంతో మీకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. సద్వినియోగపరచుకోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ నవంబర్ మాసంలో గ్రహాల మూలకంగా మనం పరిహారాలు ఏం చేసుకోవాలి అనే విషయం మనం చూసినట్టయితే రాహు కేతులు ప్రధానంగా అర్ధాష్టమ దశమ స్థానాల్లో సంచరిస్తున్నారు. రాహు కేతుల యొక్క ప్రతికూలత బాగా ఉంది. అవి చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి రాహు ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. కనుక రాహు ప్రీత్యర్థమై అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు చదువుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేస్తూ దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోహ స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారణిక త్వదన్య సర్వోపకార కరణాయ సుధార్ద్ర చిత్త అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుతూ అమ్మవారికి ప్రదక్షిణాలు చేయండి. ఏకాగ్రతతో మీరు దేవాలయానికి వెళ్ళండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శనేశ్వరుడు పంచమంలో ఉన్నాడు కనుక ఆంజనేయ స్వామిని కొలువండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ఇక సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు, జన్మస్థానంలో ఉన్నాడు. కాబట్టి సూర్యుడి మూలకంగా ఇబ్బందులు ఉంటాయి. కనుక ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్యనారాయణుడికి ప్రతినిత్యం కూడాను అర్ఘ్యం వదలండి, కొన్ని నీళ్లు వదలండి. ఆ సూర్యుడి యొక్క పేరు ఉచ్చారణ చేస్తూ 12 నామాలు ఉన్నాయి సూర్యుడికి. ముఖ్యంగా
ఆ ద్వాదశ నామాలు మీరు ఉచ్చరిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం వినండి లేదా పారాయణం చేయండి. ఇవి చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇవి ఆచరించండి. శుభం.